వడలు తెగులు ఏదైతే ఉందో అన్ని తెగుళ్ళ కన్నా ఇది కాస్త భిన్నమైన తెగులు. ఈ తెగులు పంట ఏదైనా చీడపీడలకు గురైనప్పుడు కావచ్చు, లేదా ఈ పంట లోపల మనం వేయాల్సినటువంటి ఎరువుల మోతాదు ఎక్కువైనా కావచ్చు, లేదా ఈ పంట భౌతికంగా ఏదైనా ఫిజికల్ ఇంజురీస్ కానీ, లేకపోతే వాతావరణపరమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు, నీటి ముంపుకు గురైనప్పుడు, నీటి ఎద్దడికి గురైనప్పుడు, ఇటువంటి ఏ రకమైన పరిస్థితులు అయినప్పుడైనా కూడా ఈ వడలు తెగులు అనేది పంట లోపల ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ వడలు తెగులు ఆశించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో మొదలు దగ్గర మనం చూసుకున్నట్లయితే వాటిని చించి చూస్తే లోపల కణజాలం అంతా ఎరుపు రంగులోకి మారిపోవడం, డొల్లలాగా జరగడం మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ వడలు తెగులు ఆశించిన పొలంలో ఒక రకమైనటువంటి చెడు వాసన అనేది రావడం గమనిస్తూ ఉంటాం. ఈ వడలు తెగులుకి కారణమయ్యేటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, చీడపీడలు కానీ, లేకపోతే నీటి ముంపు, నీటి ఎద్దడి, ఎరువుల అసమతుల్యత కానీ, ఇటువంటి అన్నిటిని ముందు జాగ్రత్త చర్యలుగా మనం తీసుకున్నట్లయితే మన పంట లోపల ఈ తెగులు ఉధృతి అనేది తక్కువగా వస్తుంది. లేదు ఈ పొలంలో మనం వేసుకున్న దగ్గర ప్రతి సీజన్ తర్వాత సీజన్ ఇది గనక వస్తున్నట్లయితే ట్రైకోడర్మా విరిడేని పశువుల ఎరువుతో సమృద్ధపరిచి ఒక 5 కిలోల ట్రైకోడర్మా విరిడేని ఒక 100 కిలోల పశువుల ఎరువులో వేసి వాటిని చెట్టు కింద ఉంచి ఒక 5 నుంచి 10 రోజుల పాటు గోనె సంచులతో కప్పి ఉంచి రోజు నీటిని చల్లడం వలన ఈ ట్రైకోడర్మా విరిడే అనేది 100 కిలోల ఈ పశువు పెంట పైన పూర్తిగా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. అటువంటి వాటిని తీసుకొచ్చి మన పొలంలో గనక వేసుకున్నట్లయితే ఈ వడలు తెగుల్ని ఏదైతే నేల నుంచి ఆశించేటువంటి శిలీంధ్రం ఉంటుందో దాన్ని కొంతవరకు మనం నివారించవచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఏదైతే అజాక్సి స్ట్రాబిన్ ప్లస్ డైఫెన్కోనజోల్ అనే రసాయనం ఉందో ఇది 1 మిల్లీలీటర్ని లీటర్ నీటికి కలుపుకొని మొక్క పైన పిచికారీ చేయడం వల్ల కూడా ఈ వడలు తెగుల్ని మనం కొంతవరకు నివారించవచ్చు.